హాయ్ నేను సతీష్. మరి బిగ్ బాస్ సీజన్ అండ్ ఫస్ట్ వీక్ ఓటింగ్ ఎట్లా ఉంది, ఎవరు ఎలిమినేషన్ డేంజర్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు క్లియర్గా చెప్పేస్తా. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటి, ఎవరు ఉంటే ఆట రచ్చరంబోలు అయిపోద్ది, సీజన్ 9 సూపర్ హిట్ అయ్యిద్ది అనిపిస్తుంది మెసేజ్ పెట్టండి. ఎవరు ఉండాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది, ఒకటి ఇరిటేటింగ్ అనిపిస్తే వాళ్ళ గురించి కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అప్డేట్స్ లీక్స్ అందరికంటే ముందే గత సీజన్లకు మించి అయితే మీతో షేర్ చేసుకుంటా. సరే, ఇక ఫస్ట్ ఓటింగ్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఎమాన్యుయల్ కనిపిస్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ నేను చెబుతున్నది అన్అఫీషియల్ ఓటింగ్, అది కూడా అధికారికంగా అఫీషియల్గా బిగ్ బాస్ ఇంకా నామినేషన్ అయిపోయిన తర్వాత ఓటింగ్ పెట్టలేదు కానీ వాళ్ళకి. సో ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే ఎమ్మెన్యేలో దూసుకుపోతున్నాడు. ఎందుకంటే ఆయన జబర్దస్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, చాలా కమెడియన్గా, ఆయన కామెడీ టైమింగ్ నచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి పాపులర్ కంటెస్టెంటే కనుక ఆ ఎమ్మెన్యేలు వచ్చాడంటే జోక్ వస్తుంది, నవ్వు వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఆయన ఆట తీరు మాట తీరు నచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక మంచి ఓటింగ్గా జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇక రెండో ప్లేస్లో ఎవరంటే తనూజ. నిన్నటి ఎపిసోడ్ నామినేషన్ అప్పుడు మాస్క్ మ్యాన్ రీతు చౌదరి అట్లాగే ఈ శ్రీజ మెయిన్ కెలికిఫైయింగ్ అంటే ఏంటో చేశారు కదా, వాళ్ళ కళ్ళతో వాళ్ళే పొడుచుకుంటే కనుక తనూజను జమ్మును లేపే కార్యక్రమాన్ని మా భుజాల మీదగా ఏమని తీసుకెళ్తామని మాదిరిగా ఆ నిన్న దమ్ము శ్రీజ కెలుకుడితో ఫస్ట్ ప్లేస్కి వచ్చేసిన ఆశ్చర్యపోవక్కర్లా. ప్రస్తుతానికైతే ఈవిడ కూడా మంచి ఓటింగ్తో సేఫ్ జోన్లో ఉంది, నో డౌట్. ఈరోజు ఆ లైవ్ చూసిన వాళ్ళకి ఏమనిపించిందో కూడా మెసేజ్ పెట్టండి. అట్లాగే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా ఈవిడ గ్రాఫ్ అమాంత పెరిగే ఛాన్సెస్ వెరీ హై, ఆ రేంజ్లో కెలికేశారు. దానికి సంబంధించిన ఎప్పటికీ ఒక స్పెషల్ వీడియో కూడా అప్లోడ్ చేశారు, న్యూస్ బాల్ ఉంటుంది, చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక మూడో ప్లేస్లో ఎవరు ఉన్నారంటే రాము రాదుడేది కనిపిస్తూ ఉన్నాడు. నిన్న ఇతన్ని టార్గెట్ చేసిన విధానం, ఆ ఫుడ్ గురించి మాకేమైనా ఇబ్బంది అవుతుందా, రూల్స్ బ్రేక్ అయినట్టు అవుతుందా, మీరు మా ఫుడ్ తినొచ్చారు ఒకే ఒక మాట అనేదానికి వీరంగా వాడేసి, ఇప్పుడు ఆయన ఇన్నోసెంటే, బేసిక్గా అమాయకంగా ఉన్నాడు, బట్ ఆయన ఇన్నోసెంట్ కార్డు వాడేస్తున్నాడు, అమాయకంగా మొహం పెట్టేస్తున్నాడు, మనల్ని విలన్ చేసేస్తున్నాడు అని వీళ్ళు హైపర్ అయిపోయి టెంపర్ అయిపోయి రకరకాలుగా అయిపోయి కెలికి ఎలా ఉందంటే ఆ బిహేవియర్ అంతా చూస్తే ఆయనలో చూస్తే కామ్గా పొలైట్గా సాఫ్ట్గా ఉన్నాడు, వెకిలి చేష్టలు లేవు, ప్లెజెంట్గా ఒక యాటిట్యూడ్ లేదు, పాడు లేదు. అంత పెద్ద సూపర్ డూపర్ సక్సెస్ కొట్టినా సరే ఫోక్ సాంగ్స్లో ఆ బలుపు కానీ ఏమీ చూపించట్లే, కామ్గా కూల్గా ఓకే మేడం ఓకే అన్న అది సార్ ఇది సార్ అని చాలా ఫ్రీగా ఉన్నాడు. అలాంటి ఆయన అదే పట్టుకుని పదే సారీలు చెప్పడానికి పిలుస్తున్నా వినపడినట్టుగా పట్టించుకోకుండా సారీలు చెప్పినా యాక్సెప్ట్ చేయమని మళ్ళీ నామినేషన్లు చేసి ఇంత పంచాయతీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళ గొయ్యి వీళ్ళు మామూలుగా తవ్వుకోవట్లేదు ప్రియా అలాగే శ్రేజ అని అర్థమవుతుంది. నేను ఆ ఇష్యూ చూస్తే కెలికిఫైయింగ్ అంటే ఇదే మరి. సో ఎప్పుడైతే ప్రస్తుతానికి అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది కనుక మంచి ఓటింగ్గా జరుగుతుంది. హౌస్లో కూడా నెగిటివిటీ తెచ్చుకునేది ఇంతవరకు లేదు, అది మెయిన్ బేస్. అట్లాగే 4వ ప్లేస్లో సంజన ఉంది. నిన్నటి వరకు పెద్దగా హోప్స్ లేవు కానీ నిన్న మొత్తం అంతా వన్ మ్యాన్ ఆర్మీ లాగా చెడుగుడు ఆడుకుందా అనేది చెప్పాలి. మొత్తం కంటెంట్ ఎంత ఇచ్చిందంటే ఆవిడ లేకపోతే ఎపిసోడ్ లేదు, నామినేషన్లకు పాయింట్లు లేవు, అసలు ఎవరు ఏం చెప్పాలి ఏం చెబుతారు. సాధారణంగా అయితే నాతో మింగిల్ అవ్వలేదు, నాకు స్మైల్ ఇవ్వలేదు, నాకు విష్ చేయలేదు, నాకు వాటర్ ఇవ్వలేదు, ఇలాంటివి చెబుతారు జనరల్గా ఫస్ట్. కానీ 14 మందిని ఒక పక్క పెట్టి ఆవిడ ఆడుకునే విధానం చూస్తే అసలు సంజన లేకపోతే కంటెంట్ ఏముంది, ఎపిసోడ్ ఏముంది, నామినేషన్లకు పాయింట్లు ఏమని అనిపించే రేంజ్లో ఆ రఫ్ అండ్ టఫ్గా తెగించేసి ఆడుతూ ఉంది. ఖచ్చితంగా ఈ వారం సేవ్ అయిపోతే ఇక వచ్చే వారం నుంచి ఫుట్బాల్ ఆడుకుంటుంది ఆవిడ, నో డౌట్. ఖచ్చితంగా మనలో కూడా ఆపేది అనే యాటిట్యూడ్తో రే పిల్ల బచ్చేస్ పొండి పక్కకు పోయి ఆడుకుంటారు గుంట బచ్చేస్ అనే మాదిరిగా ఆ శ్రీజకైతే డైరెక్ట్గా పిలిచి నిన్న కూడా అంటుంది కదా, ఏంటి వస్తే పక్కకు బొమ్మంట వేస్ట్ దూరంగా జరుగు అని చెబుతాను అని లెక్క. సైకో నువ్వు పోయి పక్కకు పోయి ఆడుకుంటాను డైరెక్ట్ మొహం మీద చెబుతుంది. అంత నో ఫిల్టర్, నో మాస్క్, నో స్ట్రాటజీ, ఏది అనాలంటే అది అనేస్తుంది, ఏది చెప్పాలని చెబుతుంది, ఏది చేయాలని చేస్తుంది. ఒక్క ఆమెతో 14 మంది అయినా సరే ఐ డోంట్ కేర్ అనే మాదిరిగా యాటిట్యూడ్ ఉంది. అఫ్కోర్స్ ఆ వాష్రూమ్ విషయంలో వితండవాదమే ఇగోకే పోయింది, కానీ ఎంత కంటెంట్ ఎంత రచ్చరంబోలో చేసింది చూసాం కదా. సో ఇప్పుడు ఉండాలి, ఉంటే బాగుంటుంది అనే వాళ్ళు కూడా లైక్ చేయండి, మెసేజ్ కూడా పెట్టండి. సరే, మా ఇంకోటి ఏంటంటే సంజన నైట్ ఆయన పేరు ఎమ్మెన్యేలతో కూడా అంటుంది. ఆ హైలైట్ ఏంటంటే నాకు 10 మంది నామినేట్ చేశారు, ఎందుకంటే కామనర్ సార్ గురి చేస్తే ఇప్పుడు మళ్ళీ భరణి, పవన్ కళ్యాణ్, తనూజ వీళ్ళు అందరూ చేశారు కనుక మొత్తానికి 10 మంది అయ్యారు కనుక అంటూనే ఎమ్మెన్యేలతో ఒక మాట అనింది, నాకు నువ్వు నీకు నేను బ్యాక్ బోన్గా ఉందాం, ఎందుకంటే 10th వీక్ వరకు మనం ఉందాం, ఈలోకి 15 మందిలో ఎంతమంది పోతారో తెలియదు కదా, తర్వాత 10th వీక్ తర్వాత ఎటు మరి 1-to-1 ఎవరికైనా ఫైనల్గా పడుతుంది కదా. నిజంగా ఇవి 10 వీక్స్ వరకు ఉంటే మాత్రం మనకి ఈ సీజన్ ఎక్కడికో తీసుకెళ్తుంది, అంత కంటెంట్ అయితే ఇస్తుంది, నో డౌట్. మరి మీకు కూడా అట్లా అనిపిస్తే మెసేజ్ అయితే పెట్టండి.
సరే, ఇక 5వ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే రీతు చౌదరి. ఈవిడ సంగతి కూడా తెలుసు కదా, ఒక సేఫ్ జోన్లో ఉంది, ఓ మంచి ఓటింగ్గా ఉంటుంది, ఫ్యాన్ బేస్ కూడా ఉంది, ఆవిడకు ఫాలోవర్స్ ఉన్నారు. పైగా నిన్న ఆ టాస్క్ సందర్భంగా దెబ్బ తగలడం, బ్లడ్ రావడం, ఆ సానుభూతి అయితే ఉంటుంది. అయితే నిజంగా ఈ అమ్మాయి ఆ దమ్ము సిరీజ్ ఏదో పులిహోర కాజులన్నీ పట్టుకొని వచ్చి కోడిగుడ్డు మీద ఈగల వీగినట్టుగా తనూజని టార్గెట్ చేసేసి సీన్ క్రియేట్ చేసేసి పావల సీన్కి రూపాయి పావుల రియాక్షన్ ఇచ్చేసి హడావిడి చేసేసి ఈవిడికి తగిలి దెబ్బని నేను ఎలా క్యాష్ చేసుకోవాలని ఒక పనికి మాలిన స్ట్రాటజీ గేమ్ ఆడించి చూడండి. అప్పుడు ఈ రీతు చౌదరి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉండకుండా ఉంటే బాగుండేది. ఆవిడ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళకి సపోర్ట్ చేసింది. సో దానివల్ల అరే ఏమైంది, ఈ అమ్మాయి ఇచ్చింది, సారీ చెప్పింది, ఈవిడ యాక్సెప్ట్ చేసింది, మళ్ళీ నేను సారీ లేదు గీరీ లేదు యాక్సెప్ట్ చేయనంటే ఏందమ్మా ఏమైందమ్మా నీకు అని డౌట్ పడతారు. సో ఎనీవే ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉంది. ఇక నెక్స్ట్ వన్ ఎవరు ఉన్నారంటే 6 సుమన్ శెట్టి, ఫ్లోరా షైని, సృష్టి వర్మ, వీళ్ళ ముగ్గురు బాటమ్ 3లో ఉన్నారు. మరి వీళ్ళలో ఎవరు వెళ్తారంటే సృష్టి వర్మకైతే ప్రస్తుతానికి ఆమె ఇంకా హౌస్లోకి వచ్చాక ఓపెన్ కాలేదనే చెప్పొచ్చు. బయట చూస్తే ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ లాగే ఉంది, ఎప్పటికైతే సైలెంట్గా ఉంది. బయట హౌస్ బయట అయితే వైలెంట్గా ఉండేది. మరి ఇప్పుడు ఏంటి, సైలెంటా వైలెంటా ఏంటంటే ఇంకా బయట పడలా. ఒకవేళ ఇప్పుడు ఎటు బయట రచ్చ జరుగుతుంది కనుక మరీ పగబెట్టేసి ఆవిడని పంపించేద్దాం అనుకునే ఏమైనా స్ట్రాటజీలు బీభత్స భయానక స్థాయిలో అయితే ఏమో చెప్పలేం. కానీ ప్రస్తుతానికి అయితే పర్వాలేదంటే మొత్తానికి బాటమ్ 3లో ఎవడైతే ఉంది అందులో డౌట్లే. మరి ఇక సుమన్ శెట్టి ఆయన కూడా ఓపెన్ అయ్యింది లేదు. ఆ ఫైర్ కూడా నేను నామినేషన్లో అప్పుడు ఏం పేరేమే సంజన మీరు ఆన్సర్ చేయండి డిఫెండ్ చేసుకున్నానంటే తెలుగులోనే చెప్పాను, నాకు అర్థమైంది. నీకు అర్థమైతే ఆ తెలుగులో చెప్పిందని నీకు తెలుగులో అదే ఫైర్ అక్కడ ఆయనకి చూపాలి కదా. నేను నామినేట్ చేసిన పాయింట్గా లేదు సార్ నేను 2 days అయింది 3 days అయినప్పుడు అదే గట్టిగా ఫైర్ అక్కడ చూపిస్తే ఎంత బాగుండేది. సో ఏమైందంటే 2 days కదా అయ్యింది, ఇంకా చాలా ఆట ఉంది కదా, ఎందుకు తొందర, చాలా ఉంది, మనం కూడా దాచిపెట్టాం, చూపిస్తాం, అన్ని బయట పెడతాం. ఏదో చెప్పకుండా అక్కడ సైలెంట్గా ఉండిపోయాడు, గమ్మున ఉండిపోయాడు. సో కరెక్ట్ కాదు, పెద్దగా యాక్టివ్గా లేడు. సో సుమన్ శెట్టికి రిస్క్ ఎక్కువ ఉంది. ఇక ఫ్లోరా షైని కూడా రిస్క్లో ఉంది, ఈమె కూడా కష్టమే కావచ్చు సేవ్ అవ్వడం. మొత్తానికి ఎలిమినేషన్ అయితే నా అంచనా ప్రకారం సుమన్ శెట్టి, ఫ్లోరా షైని వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. ఫ్లోరా షైని అయితే కొద్దిగా ఇలా కదిపామంటే బరస్ట్ అయిపోయి కొద్దిగా ఎమోషనల్గా బాగా బరస్ట్ అయిపోయి లెక్క ఉంది. ఆ రకమైన కంటెంట్ కాస్త కోస్త రావచ్చు. మొత్తానికి వీళ్ళిద్దరూ పలికే బంగారం అయ్యారు. వీడికి లాంగ్వేజ్ ప్రాబ్లం, అతనికి లాంగ్వేజ్ తెలుగు తెలుసు, తెలుగులోనే చెప్పాడు, తెలుగు అర్థమైంది అంటూనే ఓపెన్ అవ్వట్లేదు, బయటపడట్లేదు, చెప్పట్లే, గేమ్ స్ట్రాటజీ ఏంటి కానీ ఏమి ఎక్కడ బయటపడట్లేదు. సో వీళ్ళిద్దరి మధ్య అయితే సుమన్ శెట్టి లేదా ఫ్లోరా షైని వెళ్ళే ఛాన్సెస్ వెరీ హై. మరి వీళ్ళిద్దరిలో ఎవరో చూద్దాం. సరే మీకేమనిపించింది? 9 మంది డీమాన్ పవన్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన కూడా పర్వాలా ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లోనే కనిపిస్తూ ఉన్నాడు, సేవ్ అయిపోవచ్చు. సో ఈ 9 మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. ఎవరు ఉంటే ఇందాక చెప్పినట్టుగా బాగుంటుంది చెప్పండి. అట్లాగే ఈ శ్రీజ వర్సెస్ తనూజ వర్సెస్ కామన్ మ్యాన్ హరీష్, తనూజ వర్సెస్ రీతు చౌదరి ఒక స్పెషల్ వీడియో ఇప్పటికే న్యూస్ బాల్ అప్లోడ్ చేశా. వాళ్ళ నామినేషన్లో అప్పుడు ఎంత రచ్చరంబోలు జరిగింది, ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఎవరు అత్యంత వరస్ట్ దారుణమైన గేమ్ ఆడుతున్నాను కూడా క్లియర్గా అనలైజ్ చేశాను. ఓవరాల్గా నామినేషన్స్ అంతా ప్రాసెస్ కూడా 9 మందికి సంబంధించి కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. కనుక జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అనేకమైన అప్డేట్స్ గత సీజన్కి మించి అప్పటికప్పుడు గంపగుత్తగా వస్తాయి. కనుక లైక్ షేర్ మెసేజ్ అయితే మర్చిపోకండి. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే సంజన నిన్నంతా వాష్రూమ్ ఇవన్నిటితో రచ్చలైపోయింది కదా, మళ్ళీ ఈసారి ఒక ఫుడ్ ఎగ్ దొంగతనం చేసి మళ్ళీ హౌస్ అంతటికి కంటెంట్ ఇచ్చి చాలా హడావిడి కంటెంట్ అయితే జనరేట్ అయ్యింది. ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం. ఇలాంటి అప్డేట్స్ చాలా కోసం ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అకౌంట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వాటిని కూడా ఫాలో అయితే అప్పటికప్పుడే షేర్ చేసుకుంటారు.